తెలియదు కదా, నిజమే అనుకున్నవాడు. ఒకసారి నాకు ఇప్పుడు చిన్నప్పుడు మిడ్ నైట్లో వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. అవునా కాదు? ఎవరిని లేపినా నేను అంత డెవిల్స్ భయం వేస్తూ ఉంటుంది మనకి. భయం ఎందుకు? ఆ భయం ఎప్పుడు పోద్ది? ఇంట్లో ఉంటే ఎందుకు ఆ భయం ఉండదు? మా డాడీ ఉన్నాడు, మా మమ్మీ ఉన్నాడు. ఒకవేళ డెవిల్ వచ్చినా ఏం చేస్తారు? కొట్టేస్తారు. సమర్థులు. మా డాడీ సమర్థుడు, మా మమ్మీ సమర్థురాలు. అందుకని పిల్లలు ఎన్ని కథలు వినొచ్చి పడుకుని మిడ్ నైట్లో లేచి అరవటమో, ఏ బాబు పడుకున్నాను, ఏం లేదు, పుట్టిదే ఏం లేదు. పక్కనే మమ్మీ ఉండి ఏం చేస్తుంది? ఏం లేదు, పడుకో. ఇట్లా కళ్ళు తెరవగానే మమ్మీ కనపడింది అనుకో, మా మమ్మీ ఉందిలే. సమర్థులు అంటే పిల్లలకి మా డాడీ ఉన్నాడు సమర్థుడు, మా మమ్మీ ఉంది సమర్థురాలు. అట్లాగే మనం సృజించిన దేవుడు సమర్థుడైన దేవుడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోవులకి అదే ఆలోచన కలిగి ఉన్నారంటే మా దేవుడు సమర్థుడు. అంత పెద్ద విగ్రహానికి మేము మొక్కనే మొక్క. ఎందుకనంటే మా దేవుని ఆజ్ఞని. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదువుకుందాం. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు. మేము జీవిస్తున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. ఈ ప్రతిమకు మొక్కని వారిని మండుతున్న అగ్నిగుండంలో వేయండి. అది శాసనం. అయినా కూడా బోరం రోగింది. బోరం రోగిన టైంలో అందరూ వెళ్ళి ప్రతిమకు సాష్టాంగపడి నమస్కారం చేయాలి. వీళ్ళ ముగ్గురు మాత్రం చేయలేదండి. రాజు వచ్చాడు. ఏంట్రా మీ ధైర్యం? ఎందుకని ఆ ప్రతిమకు మీరు మొక్కలేదు? ఏం చేస్తాను మొక్కకపోతే? మండుతున్న అగ్నిగుండంలో వేస్తావు, అంతే కదా. నువ్వు మండుతున్న అగ్నిగుండంలో వేసినా కూడా రక్షించటానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. రక్షించడానికి మా దేవుడు సమర్థుడైన దేవుడు మాకున్నప్పుడు ఏ సామర్థ్యం లేని ఒక ప్రతిమకు మొక్కాల్సినంత అవసరం మాకు లేదు. నెబుకద్నెజరు, ఎవరినైనా నువ్వు భయపెట్టేది? జీవం లేని విగ్రహానికి మొక్కమంటావేంటి? జీవం లేని మాటలు మనం ఏం చేస్తాయి అమ్మా? జీవం లేని మాటలు మనం ఏం చేస్తాయి? ఒక సిస్టర్, పాస్టర్ గారు వాళ్ళ ఊరావిడ బంధువు, 3 అబార్షన్స్ వెంటనే అయిపోయినాయి పాప అమ్మాయికి. చాలా మ్యారేజ్ నాకు లేట్ అయింది. వాళ్ళకి పిల్లలు పుట్ట పరమట్లో పద్మావతి హాస్పిటల్ అన్న డాక్టర్ గారి దగ్గరికి మేమే పంపించాం. ఒకసారి గైనకాలజిస్ట్ని కలవండి. వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని సెట్ చేస్తారు శరీరంలో. కొన్ని పీరియడ్స్, హార్మోన్స్, ఇవన్నీ మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి సెట్ చేస్తారు. కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. పాపకి ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అబార్షన్ అవుతుంది. 5 times ఎక్కువ. వెంటనే ప్రెగ్నెన్సీ రావటం, అబార్షన్ అవటం. డాక్టర్ చెప్పింది 1 year వరకు నీ హస్బెండ్ దగ్గరికి నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. నీకు ఇక ప్రెగ్నెన్సీ రావటానికి వీలు లేదు. వచ్చిందనుకో నువ్వు చచ్చిపోతావు. సీరియస్గా అసలు ఏ ఉమెన్ అయినా ఆ మాట తట్టుకోగలరా? ఏ స్త్రీ అయినా ఆ మాట తట్టుకోగలరా? అసలు తల్లివి అవటానికి అవకాశమే. ఇంకోటి, నీ భర్త దగ్గరికి వెళ్ళటానికి లేదు. ఒక భయంకరమైన శాసనం లాగా గైనకాలజిస్ట్, ఎండి గైనకాలజిస్ట్కి ఆవిడ చెప్పిందంటే
సీనియర్ మోస్ట్ డాక్టర్ పైన భయంకరంగా వెలిపిస్తుంది, ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. పాస్టర్ గారికి అనుమల కుదురులో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడ లేరు. పాస్టర్ గారు నేను వీళ్ళు ఏ మాట చెప్పాము, గర్భఫలం యెహోవా ఇచ్చు. మొట్టమొదటి మనుషులైన ఆదాముకి దేవుడు భార్యనిచ్చి, మీరు ఫలించండి, ఈ భూమిని మీ బిడ్డల చేత నింపండి. అది దేవుని ఉద్దేశం. అది మ్యారేజ్ ఎందుకు చేస్తాడు? ఆదాముకి అవ్వకు పెళ్ళి ఎందుకు చేశాడు? గర్భఫలం అనే బహుమానము ఇవ్వటానికే చేశాడు. ఊరికి నీ గర్భం రాదంటానికి చేశాడా? దేవుడు ఆ మాటలు అననే. సైన్స్ అంటుంది, అవునా? డాక్టర్లు అనొచ్చు, మనుషులు అనొచ్చు, దేవుడు మాత్రం ఆ మాట. సమర్థుడైన మొట్టమొదటి వ్యక్తిని మాట్లాడుకున్నాం, అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం, అవునా? 100 ఏళ్ల వయసులో శరీరము మృతతుల్యమైనప్పటికీ గర్భఫలం అనే బహుమానం ఇవ్వటానికి ఆయన సముద్రైన దేవుడు అని నమ్మాడు. 100 ఏళ్ల వయసులో బిడ్డలను కనగలిగిన అబ్రహాము శారాలున్న బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు 5 అబార్షన్స్ అయితే మాత్రం పిల్లలు పుట్టరా? నువ్వేమి భయపడబాకు తల్లి. కాసేపు ఈ లోక సంబంధమైన విషయాలు, సైన్స్ సంగతి పక్కన పెట్టి సమర్థుడైన దేవుడిని ఆరాధించడం, నమ్మటం మొదలుపెట్టు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయంలోనైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి చాలా విషయాలు వచ్చినాయి. ఇప్పుడు మనం అన్ని విషయాలలో ఆయన సమర్థుడైన దేవుడు. సమర్థుడు, ఏదైనా చేయగలిగిన వాడు, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడు, సూర్యంలో భూమి ఆకాశములను సృజించిన దేవుడు సమర్థుడైన దేవుడై. ప్రేయర్ చేసి వచ్చా, నువ్వు ఏడవటం విడిచిపెట్టు. ఫస్ట్ థింగ్, గర్భఫలము దేవుడు ఇచ్చే బహుమానం ఒకటే గుర్తుపెట్టుకో. డాక్టర్లు ఇచ్చే బహుమానం కాదు, గైనకాలజిస్ట్ బహుమానం, గైనకాలజిస్ట్ ఇచ్చే బహుమానం కానీ కాదు. ప్రార్థన చేసుకుని ధైర్యంగా ఉండండి. 2 కొడుకులు ఆవిడకి. ఇప్పుడు మళ్ళీ వెంటనే 3rd మంత్లోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ క్యారింగ్ అయింది. వాడు ఇప్పుడు దేవుడికి సమర్పించుకుందంట అక్కడ హోసన్న చర్చిలో, ఎక్కడో ఆ దూరంగా 60 కిలోమీటర్స్, ఘంటసాల అనే ఊర్లో ఉంటారు. కుమారుడు పుడితే నేను దేవుడికి ఇచ్చుకుంటానయ్యా అందంటే ఇప్పుడు ఇంటి బయటకు వచ్చాడు. ఆ పిల్లవాడిని దేవుడికి సమర్పించుకుంది. 2 కొడుకులు, తర్వాత ఇంకో కొడుకు పుట్టాడు. కాబట్టి ఈ మాట నాకు బైబిల్ చదువుతున్నప్పుడు, మన దేవుడు సమర్థుడైన దేవుడు. ఈ మాట నీలో నువ్వు అనుకోవటమే కాదు, నిన్ను ఏ విషయాల్లో బలహీనపరుస్తున్నారో వారి ముందు ఈ మాట అనాలి, అవునా కాదా? నెబుకద్నెజరు ముందు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అంటున్నారు, ఈ మండుతున్న అగ్నిగుండంలో నువ్వు మమ్మల్ని వెయ్యాలని అనుకుంటున్నావేమో, కానీ ఇది అగ్ని అయినప్పటికీ కూడా ఇందులో నుంచి బయటికి తీసుకురావడానికి నేను నమ్మిన దేవుడు సమర్థుడైన దేవుడు. నెబుకద్నెజరు, నేను మళ్ళా చదువుతాను, నేను నా మాట. నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగిన ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. రాజుకి మండిపోయిందంట. ఆ ప్రతిమకు మొక్కకపోగా ఏమని సంబోధిస్తున్నారు? రాజా అంటలా. నెబుకద్నెజరు ఒక సామాన్యుని పిలిచినట్టుగా, రైట్, ఎంత ఉంది అగ్ని. సహజంగా మనం ఇప్పుడు ఈ కాలంలో మీకు తెలియదు, ఇంక కొంచెం వెనక్కి వెళ్తే అన్ని పొలలే కదా, పొయ్యిలు ఉండేవి, కట్టి పొలాలు ఉండేవి. సిటీలోకి వెళ్ళి 1 కేజీ, 2 కేజీలు, 10 కేజీలు, 5 కేజీల పొలాలు కొనుక్కొచ్చేవాళ్ళు.
ఇన్ని కేజీలు అయితే ఇంత ఆహారం ఒక 100 మందికి భోజనం అనుకోండి, ఆ వంట మేస్త్రి చెబుతాడు ఇన్ని కేజీలు పులలు కావాలి. ఆ మండుతున్న అగ్నిలో 1 టన్ను పులలు వేసారనుకోండి, నెబుకద్నెజరు అన్నాడంటే 7 రెట్లు మంట పెంచండి. రాజుకి కడుపు మండిపోయింది. రాజుని వ్యతిరేకించడం, రాజాజ్ఞను ధిక్కరించడం, రాజుని రాజాన్ని సంబోధించకపోవడంతో కడుపు మండిపోయి 7 రెట్ల అగ్నిని పెంచాడు. అంటే బహుశా 7 టన్నుల కట్టెలు అందులో వేసేసి ఉంటారు. ఆ మంట అగ్నిగుండం అంటే ఆ మట్టిని తవ్వి బావిలాగా తవ్వి అందులో ఉంటుంది. అప్పటి ఆ కాలంలో ఆ దేశంలో అమలవుతున్న శిక్ష ఏంటంటే అదనమాట. ఎవరన్నా నేరం చేస్తే ఎత్తి అందులో వేసేస్తాడు, బూడిదైపోవటమే. షడ్రక్ని, మెషక్ని, అబేద్నెగోను. ఆ తర్వాత మీరు వెళ్ళి చదువుకోండి. వారు యూదులు కాబట్టి, దేవుని ధర్మశాస్త్రాన్ని చదివిన వారు కాబట్టి నిలువు టంగీలు వేసుకుని ఉండేవాళ్ళంట. ప్రత్యేకమైన డ్రెస్ అది. ఆ డ్రెస్ కూడా తీసేయకుండా ఉన్న పొలాన్ని ఎత్తి అందులో వేసేసారంట. ఒక మంచి బౌన్సర్లు వెళ్ళి ఉంటారు, బలవంతులు వెళ్ళి ఉంటారు. ఆ ముగ్గురిని డ్రెస్తో సహా ఎత్తి అందులో వేసేసారు. రాజు అనుకుంటున్నాడు కాసేపట్లో ఒక భయంకరమైన వాసన వస్తుంది. మాంసం కాలుతుంటే ఏమొస్తుంది? వాసన వస్తుంది. భయంకరమైన వాసన పీలుద్దాం అనుకుంటున్నాడు. కూర్చున్నాడు, కాలుతానుంది, ఏ రకమైన చేంజ్ లేదు. చూద్దాం అనుకుని ఆతృత, కసి. ఇతనికి ఏంటంటే నా మాటను ధిక్కరించారు కాబట్టి వీళ్ళు మలమల మాడి మసైపోవాలనుకుంటున్నాడు. కసితో వెళ్ళి అగ్నిగుండం దగ్గర తొంగి చూశాడు. తొంగి చూసినప్పుడు పెద్దదై ఉంటుంది. గుండం అంటే చిన్నది కాదు, రూమ్ అంత ఉంటుంది. కిందకి తొంగి చూసినప్పుడు రూములో నడుస్తున్నట్టుగా నడుస్తున్నారంట. వాళ్ళు కింద నడుస్తున్నారంట. నడుస్తుంటే చూస్తే ముగ్గురిని వేసాడు, 4 కనపడుతున్నారంట. హల్లెలూయా. ఇందాక ముందే చెప్పారు, నీకు భయపడవలసిన అవసరం మాకు, ఈ మండుతున్న అగ్నికి భయపడవలసినంత అవసరం మాకు అసలే. మా దేవుడు సమర్థుడైన దేవుడి. ఈ అగ్నిగుండాన్ని కూడా చల్లని ఏసీలాగా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. అది అగ్నే. బైబిల్లో అగ్ని దాని స్వరూపాన్ని కోల్పోయిన పరిస్థితి ఇది. రెండోది, మోషే ఆ హోరేబు పర్వతం దగ్గర తన గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక పొద మండుతుందంటే కానీ పొదయేమో కాలిపోవట్లేదంట. అంటే దేవుడు తలుసుకుంటే అది అగ్నే, కానీ దాని స్వభావాన్ని కోల్పోతుంది. మండుతూనే ఉంటుంది కానీ ఆ కాల్చేసే స్వభావం అది కోల్పోయి. మోషే చూస్తున్నాడు, అగ్ని మండుతుంది కానీ పొగేమో కాలిపోతుంది. కూడా అగ్ని మండుతుంది, ఈ మనుషులేమో నడుస్తున్నారు అందులో. చూశాడంటే పిలిచాడు, ఎంతమందిని వేసారా లోపల? 3 వేసామయ్యా, 4 కనపడుతున్నారేంటి? ఇక రాజుకు అనుమానం వచ్చింది. ఇప్పుడే ఛాలెంజ్ చేశారు. ఏం ఛాలెంజ్ చేశారంటే, ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడైన దేవుడు మా దేవుడు. అప్పుడే అన్నారు రాజుతో, ఈ మండుతున్న అగ్నిలో నుంచి రక్షించి విడిపించుటకు మా దేవుడు సమర్థుడు. మండుతున్న అగ్నే రక్షించగలడంట, విడిపించగలడంట. 4వ వ్యక్తి ఎవరు? రాజుకు ఆలోచన వచ్చింది. ఏ దేవుణ్ణి సమర్థుడు అని వీళ్ళు మాట్లాడారో ఆ సమర్థుడైన దేవుడే అయి ఉంటాడు. అడిగాడంటారా, ఎంతమందిని వేశారు? 3 వేశారు. మరి 4వ వ్యక్తి ఎవరు? ఈయన దేవుడై ఉంటాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో, మీరు బయటికి రండి అయ్యా.
ఇక రాజు కూడా డిసైడ్ అయిపోయాడు. హల్లెలూయా. రాజు కూడా డిసైడ్ అయిపోయాడు, నేను ఆరాధించమన్న ప్రతిమ వ్యర్థమైనదన్నమాట. జీవము లేని విగ్రహం అది, నోరు లేని విగ్రహం అది, మాటలు రాని విగ్రహం అది. వీళ్ళు ఆరాధించే దేవుడు, ఏ దేవుడి మీద నమ్మకం ఉండి నాతో ఛాలెంజ్ చేశారో ఆయన సమర్థుడై ఉంటాడు. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే, లైఫ్ స్టార్ట్ అయినాక అన్ని లోపాలతోనే నడుస్తూ ఉంటాం. సక్సెస్ సక్సెస్ సక్సెస్, మనం ఎదురు చూసేది ఏంటి? సక్సెస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఎదురు చూసేది ఏంటంటే, ఇది జరగాలి నా జీవితంలో అనుకుంటాం, జరగదు. ఆలస్యం అయిపోతూ ఉంటుంది, వయసు అయిపోతూ ఉంటుంది, వయసు మీద పడిపోతూ ఉంటుంది, అనుకున్నవి ఏవీ నెరవేర్చబడం. అయిపోయిందా నా జీవితం? అయిపోయిందా నా జీవితం? ఇక అయిపోయిందా? అబ్రహాములో ఉన్నది మనలో లేనిది అదే. అబ్రహాము శరీరాన్ని చూసుకున్నాడంటే, మృతతుల్యమైపోయిన శరీరాన్ని చూసుకుని, మృతతుల్యమైపోయిన శారా గర్భాన్ని చూసి సందేహింపక, హల్లెలూయా, సందేహింపక, అవిశ్వాసము వలన సందేహింపక. ఎందుకు రాశాడు వాళ్ళ చరిత్ర అంటే, బైబిల్ అంటేనే మనుషుల చరిత్ర, బైబిల్ అంటేనే సృష్టి చరిత్ర, బైబిల్ అంటేనే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు పడిన శ్రమలు, శోధనలు, వారు పొందుకున్న విజయాలు, వారు జయించిన అనేక విషయాలు ఇందులో రాయబడి. అందుకని రోజు ధ్యానం చేయాలి. రోజు చదువుతూ ఉంటే ఏమొస్తుందంటే, ఓహో నేనే కాదు ఈ దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తుంది నేనే కాదు. ఇంతకుముందు చాలామంది జీవించారు, కానీ ప్రార్థనతో, విశ్వాసముతో, నమ్మకముతో వీటన్నిటిని జయించారు. కాబట్టి నేను జయిస్తాను, నా దేవుడు నాకు కూడా విజయం ఇస్తాడు, నా దేవుడు నాకు కూడా సింహాసనం ఇస్తాడు, నాకు కూడా కిరీటం ఇస్తాడు, నాకు కూడా ఘనతనిస్తాడు. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవటానికి దేవుడు సమర్థుడైన దేవుడు. ఏ సమర్థుడైన దేవుడని విశ్వాసంతో వాళ్ళ ముగ్గురు ఛాలెంజ్ చేశారు. బయటికి రండి, బయటకు వచ్చారంట. అగ్నిగుండం మండుతానే ఉంది, ముగ్గురు బయటకు వచ్చారు. అక్కడ ఎక్స్పర్ట్స్ని పిలిచాడంట. అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, టాపర్స్ వాళ్ళందరిని పిలిచాడంట. పిలిచి, అసలు వీళ్ళు మనుషులా, దెయ్యాలా, లేకపోతే నేనన్నా భ్రమపడుతున్నానా, ఒకసారి చెక్ చేయండి. ఏం చెక్ చేయాలి? అప్పుడప్పుడు మనం ఏదన్నా భ్రమ కలిగినప్పుడు మనం పక్క వాళ్ళు అక్క చెల్లెలు వచ్చి గిల్లుద్ది ఇట్లా మనం, అవునా? నువ్వు ఇక్కడ ఉన్నావా అమ్మ, నిజమే నొప్పి వచ్చిందమ్మా అంటే ఎందుకు గిల్లుతారు? మనం భ్రమంలో ఉన్నప్పుడు, మళ్ళీ ఊహల్లో ఉన్నప్పుడు మామూలుగా రావడం. అసలు ఈ మనుషులైనా చెక్ చేయి. వాళ్ళు ఎంతగా చెక్ చేశారంటే, వస్త్రము వాసన చూశారంట. మా చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళేవాళ్ళం, చెప్పకుండా వెళ్ళేవాళ్ళం సినిమాకి. సినిమా నుంచి రాగానే ఇంటికి మా అమ్మగారు అనేదారు, సినిమాకి వెళ్ళలేదు. నీకంటే తెలిసిందమ్మా. అరే నీ బట్టలు వాసన వేస్తున్నాయిరా. పల్లెటూరు సినిమా హాల్ అయితేనేమో ఏసీ ఉండదు కదా, చెమట పట్టేసి కొంపు కొడతా ఉంది. పట్టణంలో ఏసీ సినిమా హాల్ అయితే ఏం చేస్తారు? సెంట్ వేస్తారు ఏసీలో. ఆ సెంట్ 2:30-3 గంటలు కూర్చుంటాం కదా, బట్టలకంతా పట్టేసి పోదది. ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తుంది? సెంట్ వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు సెంట్లు వచ్చినాయి, కానీ అప్పుడు సెంట్లు ఎక్కడ రాసుకోవటానికి ఏదో పెళ్ళికి ఒక ఇంత సెంటు బుడ్డని తెచ్చేవాళ్ళు. ఆ పెళ్ళి కొడుకు అది 2 రాసుకున్న వాళ్ళకి
మనకు కొంచెం ఇస్తాడేమంటే ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అన్నీ లైఫ్ స్టైల్ రకరకాలు. ఎంత పిల్లవాడిని చూసినా వాడు వెళ్ళి స్ప్రే చేసుకుని బయటికి వెళ్తున్నాడు. అప్పుడు లేవు సెంట్లు. సినిమా హాల్లో ఒక సెంట్ వేసేవాళ్ళు. ఎట్లా తెలిసిందమ్మా నీకంటారే, నీ బట్టలు వాసనేస్తున్నాయిరా కళబాగ్ సినిమాకి. ఈ మండుతున్న అగ్నిలో వేసినప్పుడు, అగ్ని మండుతున్న దగ్గర మనం వెళ్ళినా కూడా ఆ పొగ మన బట్టలకు అంటుకుంటే ఆ పొగ వాసన వస్తుంది. కనీసం పొగ వాసన కూడా రావట్లేదండి. ఆ శాస్త్రజ్ఞులు ఏం చేశారంటే వస్త్రాల వాసన చూశారు. అంటే అగ్ని తాలూకా ఏ నమూనా కూడా షడ్రకు మేషక్ అబేద్నెగోల మీద లేదు. ఎక్స్పర్ట్స్ చెప్పారు ఆ మాట. ఇక రాజు డిసైడ్ అయిపోయాడు. రాజు ఏం చేశాడమ్మా, డిసైడ్ అయిపోయి, ఏం దేవుడయ్యా మీ దేవుడు, మామూలు దేవుడు కానీ కాదు. మీరు ఏ దేవుడు సమర్థుడు అన్నాడో ఆ దేవుడిని నేను ఇప్పుడు చూస్తున్నాను. హల్లెలూయా. వెళ్దాం వాక్యంలో. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం నుంచి చూద్దాం. నెబుకద్నెజరు షడ్రక్ మేషక్ అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతలను తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరించకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వేదపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. రాజు అంట, రాజే డిసైడ్ అయ్యి సాక్ష్యం చెబుతున్నాడు. ఎస్ వీళ్ళ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నా మీద ఛాలెంజ్ చేశారు. ఏ ప్రతిమకు మేము మ్రొక్కము, ఈ మండుతున్న అగ్ని మమ్మల్ని ఏమీ చేయలేదు. ఏ దేవుడి గురించి ఛాలెంజ్ చేశారో ఆ దేవుడే దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు తప్ప భూమి మీద అసలు వేరే దేవుడు లేనే. నేను ఒక శాసనాన్ని విడుదల చేస్తున్నాను. హల్లెలూయా. అప్పటిదాకా ప్రతిమలే దేవుళ్ళు అనుకున్నాడు నెబుకద్నెజరు. అప్పటిదాకా ఏదో దేవుడు అనుకున్నాడు, ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అనుకున్న నెబుకద్నెజరు ఏం చేశాడంటే డిసైడ్ అయ్యాడు. కళ్ళతో చూశాడు కదా. 7 రెట్లు అగ్ని పెంచబడిన మండుతున్న అగ్నిగుండంలోకి వెళ్ళి సమభూమిలో తిరుగుతున్నట్టుగా అగ్నిగుండంలో వాళ్ళు నడుస్తున్నప్పుడు, అగ్నిగుండంలో నడవటం అంటే ఎక్కడ నడిచారమ్మా, కాలుతున్న పేళ్ళ మీద నడిచారు. అవునా? పెద్ద పెద్ద కట్టెలు కాలుతుంటే ఆ కాలుతున్న కట్టెల మీద కాళ్ళు వేసి నడుస్తున్నారు వీళ్ళు. చూస్తున్నాడు. ఓరు నాయన. అంటే అగ్ని తన స్వరూపాన్ని, తన సహజమైన లక్షణాన్ని కోల్పోయింది. మండుతుంది కానీ ఒక గాలిలాగా ఉంది, మండుతుంది కానీ ఒక ఏసీ లాగా ఉంది వాళ్ళకి. కనీసం వాళ్ళ వస్త్రము కూడా వాసన కలలేదంట. ఇంకా డిసైడ్ అయ్యాడు, అయ్యా నేను ఒక శాసనం విడుదల చేస్తున్నాను. ఇంకొక రాజు వచ్చి ఇంకొక శాసనం విడుదల చేసేదాకా నెబుకద్నెజరు బ్రతికి ఉన్నంత కాలము ఆ శాసనము అమలు జరుగుతానే ఉంటుంది. ఏంటి ఆ శాసనం అంటే, వీళ్ళు ఆరాధించే దేవుడు సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. మనము నమ్ముకున్న దేవుడు, మనము విశ్వసించిన దేవుడు సమర్థుడైన. నీ కుటుంబ వ్యవస్థలోనో నీ జీవితంలోనో ఏ కార్యాలలోనూ వెనకబడిపోయి ఉన్నావో కానీ నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు, నువ్వు విశ్వసించిన దేవుడు సమర్థుడైన దేవుడు. నిన్ను తప్పించగలడు, నిన్ను హెచ్చించగలడు, నీకు విడుదల కలగ చేయగలడు. నాకు బిడ్డలు లేరనుకుంటున్నావేమో, మృతతుల్యమైపోయిన శరీరం నుంచి బిడ్డలను అబ్రహాము శారాకు కలగజేసిన దేవుడు నీకు బిడ్డలు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీ బిడ్డలకు ఉన్నతమైన చదువులు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నీకు మంచి గృహం ఇవ్వబోతున్నాడు. సమర్థుడైన దేవుడు.
ఏది కొదవగా ఉండి ఏది లోటుగా ఉండి నేను చేయలేను, నా చేత కాదు అనుకుంటున్నామేమో, కానీ నీకు ఏదైనా చేయటానికి సమర్థుడైన ఒక దేవుడు నీకు ఉన్నాడన్న మాట నీ జీవితంలో నువ్వు జ్ఞాపకం చేసుకో. దేవుడి మాటలు మన వెనుకలో దీవించుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకున్న అద్భుతమైన పేరులో సమర్థుడైన దేవుడు అని మేము నమ్ముతున్నాం ఈ మాటలను బట్టి ప్రభువా. కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జీవ గ్రంథంలో రాయబడిన వ్యక్తులు తండ్రి, వారి వ్యక్తిగత జీవితాల్లో వారు జీవించిన సమయాల్లో వారికి వచ్చిన ఆపదలను బట్టి సమస్యల సమయంలో తండ్రి సమర్థుడైన దేవుడు మాకు దేవుడుగా ఉన్నాడు, మేము వీటి నుంచి విడుదల కలుగుద్ది, మాకు విడిపిస్తాడని అబ్రహాము శారాలు తండ్రి మృతతుల్యమైపోయిన శరీరాన్ని, మృతతుల్యమైపోయిన గర్భమును చూసినప్పుడు అవిశ్వాసము వల్ల సందేహింపక వారు తండ్రి 100 ఏళ్ల వయసులో ఏ రీతిగా గర్భఫలం అనే బహుమానాన్ని పొందుకున్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోవులు ప్రభువా, మండుతున్న అగ్నిగుండము మమ్మల్ని ఏమీ చేయలేదు, మేము ఆరాధించే దేవుడు సమర్థుడైన దేవుడని ఎలాగో నమ్మారో తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్య ప్రభు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన వేదన తండ్రి. ఏ వేదన, ఏ సమస్య శోధనలో బిడ్డలు జయించలేమేమో, మీ దేవుడు ఏమయ్యాడు అని ఇతరులు మమ్మల్ని ప్రశ్నించుకున్న ప్రభువా, అయా మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అయినను ఉన్నావని విశ్వసిస్తున్నారేమో. అది ఏ రకమైన ఆలోచన సమస్య ప్రభువా, ఈ సమయంలో మీ పాదాల దగ్గర పెడుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి బిడ్డలను, వారి కుటుంబ వ్యవస్థను జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలు ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్ అయ్యారేమో ప్రభువా, వారి బిడ్డలకు వివాహమై ఎన్నో అబార్షన్స్ అవుతున్నాయేమో, కానీ గర్భఫలం అనే బహుమానం ఇవ్వటానికి సమర్థుడైన దేవుడు ఉన్నాడని ఏ విషయాల్లో ప్రభువా వెనుకబడిపోయి జయించలేమా, ఇక సాధించలేమా, ఇక నా జీవితం అయిపోయిందా, ఏది అడుగుతున్నారో వారు పొందుకుందరుగాక, వారు కలిగి ఉందరుగాక. అట్టి దీవెన ఆశీర్వాదం సమృద్ధిగా వారికి దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.